సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు వెళ్లి 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో పాటు మరో 3 వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో దాదాపు 17 గంటల పాటు పయనించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, మరో 2 ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ తో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువుల్ని ప్యాక్ చేసుకుని స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. ఈ నౌక దాదాపు 17 గంటలు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణం చేసిన డ్రాగన్ క్యాప్సూల్ 4 పారాచూట్ల సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుని సేఫ్ గా సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా క్యాప్సూల్ 4 పారాచూట్లు తెరుచుకోవడంతో వ్యోమనౌక సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన సమయంలో థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ రక్షణగా నిలిచింది. ల్యాండింగ్ అనంతరం వ్యోమనౌక దగ్గరకు చేరుకున్న నాసా సిబ్బంది తాళ్లు, హైడ్రాలిక్ సాధనాలతో దాదాపు అరగంట పాటు శ్రమించి క్రూ డ్రాగన్ ను రికవరీ నౌకపైకి చేర్చారు. అక్కడ భద్రతాపరమైన పరీక్షలు చేసి డ్రాగన్ వ్యోమనౌకను తెరిచి ఒక్కొక్కరుగా వ్యోమగాముల్ని బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. వీరిని భూమి మీదకు తెచ్చేందుకు గతేడాది సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ చేపట్టింది. డ్రాగన్ వ్యోమనౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. సాధారణంగా 4 వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత్, విల్మోర్ కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచి 2తోనే వెళ్లింది. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 4 వ్యోమగాములు తిరిగి భూమి మీదకొచ్చారు.